హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏం కర్రీ చేయాలా ఇవాళ లంచ్లోకి అని ఆలోచిస్తూ ఉంటే నాకేం తోచలేదండి. అలా యూట్యూబ్ని ఓపెన్ చేసి అలా స్వైప్ చేస్తుంటే ఈ తవ్వ ఎగ్ కర్రీ అంటండి. నేను కూడా కొత్తగా వింటున్నాను పేరు అనేది. సరే పోయేదేముంది, ఒకసారి ట్రై చేస్తాం కదా అని ట్రై చేశాను. నాకైతే చాలా చాలా టేస్టీగా వచ్చింది. సో నాకు పర్ఫెక్ట్గా వచ్చినప్పుడు మీకు చూపించకుండా ఎలా ఉంటాను, సో మీకు కూడా చూపిద్దామని నేను ఈ ఎగ్ కర్రీని అయితే ప్రిపేర్ చేశానండి. చాలా చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. ఈ ఎగ్ కర్రీ కోసం అయితే నేను ఇలా 8 ఎగ్స్ని తీసుకొని బాయిల్ చేసుకున్నాను. ఎగ్స్ బాయిల్ అయిన తర్వాత ఆ వాటర్ని స్ట్రెయిన్ చేసేసి మళ్ళీ మామూలుగా కూల్ వాటర్ వేసి పెట్టాను. ఇలా కూల్ వాటర్ వేసి పెట్టడం వల్ల మనకి ఎగ్స్ పైన ఉండే షెల్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. చేయడానికి మసాలా కోసం అయితే ఇక్కడ నేను 2 మీడియం సైజ్ టమాటోలని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఒక కట్ట కొత్తిమీరని క్లీన్గా వాష్ చేసి ఇలా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఒక 10 వెల్లుల్లి, అలాగే 1 ఇంచు అల్లం ముక్క, ఒక 3-4 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. వీటన్నిటిని మనము మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసేసుకుందాము. ఇలా మసాలా వేయడానికి ఇవన్నీ మొత్తం మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసేసుకొని వీటన్నిటిని మెత్తని పేస్ట్ లాగా అయితే మనము గ్రైండ్ చేసుకుందాము. పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు మనం ఉడికించుకునే ఎగ్కి ఇలా షెల్ని అయితే చూడండి ఎంత నీట్గా వస్తుందో మనము కూల్ వాటర్లో వేయడం వల్ల. ఇలా మొత్తం పైనుండే షెల్ని అయితే తీసేసుకోవాలి. ఇలాగే అన్ని ఎగ్స్ని తీసి పక్కకు పెట్టుకోవాలి. షెల్స్ మొత్తం తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎగ్స్ని ఇలా మధ్యలోకి ఇలా కట్ చేసుకోవాలి. అన్ని ఎగ్స్ని ఇలా మధ్యలోకి స్లైసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఎగ్స్ అన్నిటిని ఇలా 2 స్లైసెస్గా అయితే కట్ చేసి పెట్టుకోవాలి. పైన ఇలా తవ్వ పెట్టుకొని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా వేసుకున్న ఎగ్స్ అన్నిటిని ఇలా ఈ తవ్వ పైన అయితే పెట్టుకోవాలి. అన్నిటిని వేసుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా కారం, అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, నెక్స్ట్ ఇలా గరం మసాలాని వేసుకొని ఎగ్స్ అన్నిటిని స్లోగా ఇలా టర్న్ చేసుకోవాలి. మనం వేసిన మసాలా అంతా ఎగ్స్ చక్కగా కుక్ అవ్వాలి. చేసుకొని ఈ ఎగ్స్ అన్నిటిని ఒక ప్లేట్లో తీసి పక్కకు పెట్టేసుకుందాము. అదే తవాను ఒకసారి క్లీన్ చేసుకొని ఇలా ఇంకో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే యాడ్ చేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలను అయితే ఇలా సన్నగా కట్ చేసుకొని ఈ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలన్నీ కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు అయితే మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను మొత్తం ఇందులోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇందులోకి మనము పచ్చిమిర్చి వేసాం, అలాగే ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు కారం వేసాం కదా, కొంచెం చూసి అయితే యాడ్ చేసుకోండి. ఇలా ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, నెక్స్ట్ ఒక ఫుల్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసి మనం మసాలా అంతా చక్కగా ఇలా ఫ్రై అయ్యే విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మన ఎగ్ కర్రీకి సరిపడా సాల్ట్ని కూడా మనము యాడ్ చేసుకుందాము. ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే ఇలా మసాలా మొత్తం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అన్నిటిని ఈ కర్రీలో అయితే మనము సెట్ చేసుకోవాలి. అన్నిటిని సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క దాన్ని నిదానంగా అయితే మనం ఇలా రన్ చేసుకుంటూ మసాలాలో అయితే మనము ఫ్రై చేసుకోవాలి. రన్ చేసుకొని మసాలాలో
చక్కగా కుక్ అవ్వాలి ఎగ్స్ అనేవి. అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మన టేస్టీ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలా పైనుంచి కొత్తిమీరని చల్లేసుకుంటే మన సూపర్ అండ్ టేస్టీ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. చపాతీలోకి కానీ, రైస్లోకి, పుల్కాలోకి, రోటీస్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.